ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను వీటన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 68,793 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,481 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,81,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్లే సర్వదర్శనానికి ఈరోజు మొత్తం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్ల వివరాలను తెలియజేయమంది చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని పిలుస్తారండి. దీని కాస్ట్ అనేది ఒకరికి 300 రూపాయలు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ వేరే ఎక్కడా కూడా ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి యాప్లో మాత్రమే విడుదల చేస్తారు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ యాప్లో ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. విడుదల చేసిన వెంటనే 2 గంటల లోపు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ప్రస్తుతం 2024 మార్చి నెల వరకు అన్ని 300 రూపాయల దర్శనం టికెట్లు కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జనవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. ఈ టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి పూర్తి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి 2 లేదా 3 గంటల లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. ఒక భక్తుడు, నేను జనవరి 13వ తేదీన తిరుమల చేరుకుంటాము, శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే దర్శనం టికెట్స్ అనేవి ఇస్తున్నారా అని అడిగారండి. శ్రీవారి మెట్టు కాలినడక మార్గం మధ్యలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ టోకెన్లను కేటాయించడం ప్రారంభించగానే ఉదయం 6 గంటల నుంచి ఈ టోకెన్లను కేటాయించడం ప్రారంభించగానే భక్తుల యొక్క రద్దీని బట్టి టోకెన్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఈ దివ్య దర్శనం టోకెన్లను పొందటానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. కనుక మీరు ఉదయాన్నే 6 గంటల సమయానికి శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్ళి దివ్య దర్శనం టోకెన్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఎమ్మెల్యే లెటర్తో పాటు వసతి రూమ్స్ కూడా ఇస్తారా అని అడిగారండి. దర్శనం కోసం మీరు రికమెండేషన్ లెటర్ రాయించుకున్నప్పుడు ఆ లెటర్లో దర్శనం టికెట్స్ తో పాటు రూమ్స్ ని కూడా మెన్షన్ చేయించుకోవాలండి. అప్పుడే ఆ లెటర్ మీద మీకు దర్శనం టికెట్స్ తో పాటు రూమ్స్ అనేవి కూడా ఇస్తారు. ఇంకొకరు, నేను పరకామణి సేవ బుక్ చేశాను కానీ బుకింగ్ స్టేటస్లో రిజెక్టెడ్ అని వచ్చింది, ఏదైనా కాంటాక్ట్ ఉంటే షేర్ చేయండి అని అడిగారండి. మీరు ఏ సేవలను బుక్ చేసుకున్నా కూడా బుకింగ్ హిస్టరీలో స్టేటస్ ఫెయిల్డ్ అని కానీ రిజెక్టెడ్ అని కానీ ఉంటే గనక ఆ సేవా టికెట్లు బుక్ అవ్వలేదు అని అర్థం అండి. మళ్ళీ విడుదల చేసేంత వరకు వేచి ఉండి మళ్ళీ బుక్ చేసుకోవాలి. వేరే ఏ కాంటాక్ట్లు కూడా పనిచేయవు. మీకు కూడా ఇలాగే ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.